అమ్మాయి జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ హోటల్ వాళ్ళకి నా పని నచ్చినట్లయితే నా శాలరీ కూడా పెంచుతారు. చాలా కష్టం మీద నాకు ఈ జాబ్ వచ్చింది. నువ్వు ఇలా కంగారు పడుతూ నన్ను పంపిస్తే అక్కడ ఎవరూ తెలియని ఊర్లో, ఏమీ తెలియని ప్లేస్లో నాకు అస్సలు ఉండాలనిపించదు. ఆ ఆ సరే, బెంగ పెట్టుకోన్లే. కానీ నువ్వు నాకు రోజు ఫోన్ చేస్తావని ఒట్టే. అమ్మా, నాకెప్పుడు ఖాళీ దొరికినా అందరికన్నా మొదట నీకే ఫోన్ చేస్తాను. సరే ఉండు, నువ్వు తినడానికి ఏదో ఒకటి ప్యాక్ చేస్తాను. నువ్వు దారిలో అవన్నీ తినేసేయ్. సరే అమ్మా, అప్పటి వరకు నేను నా మిగిలిన సామాన్లు సర్దుకుంటాను. ఈమె సీత, లాజ్వంతి కూతురు. లాజ్వంతి చాలా పేదావిడ. భర్త చనిపోయిన తర్వాత ఇళ్లలో పనిచేసి కష్టపడి సీతను పెంచి పెద్ద చేసింది. సీత ఊర్లో ఉంటూ 12వ తరగతి వరకు చదువుకుంది. సీత పై చదువులు చదవాలనుకుంది. కాని గత సంవత్సరం నుంచి లాజ్వతి ఆరోగ్యం క్షీణించింది. అందుకే ఆమె పై చదువులు చదవాలనుకున్నా మనసు మార్చుకుంది మరియు జాబ్ వెతుక్కుంది. సీత చిన్నప్పటి ఫ్రెండ్ ఆశాకి కొద్ది సమయం ముందే ఢిల్లీలో ఒక హోటల్లో జాబ్ వచ్చింది. ఆశా ఊరికి వచ్చినప్పుడు సీత తన గురించి చెప్పింది. అయితే ఆశ తన ఉద్యోగం కూడా అదే హోటల్లో వేయించింది. మరుసటి రోజు సీత జాబ్కని ఢిల్లీ చేరుతుంది. ఆశా తనకు హోటల్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సీత చాలా కష్టపడి ఆ హోటల్లో పనిచేస్తుంది. సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్ జగన్నాథ్ గారి అమ్మాయి గీత ఈరోజు సాయంత్రం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది. స్టాఫ్ అంతా దగ్గరుండి చూసుకోవాలి. జగన్నాథ్ గారి కూతురు గీతాని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే వాళ్ళు మొదటిసారి మన హోటల్కి వస్తున్నారు. అర్థమైందా? ఓకే సార్, మేము అన్నీ చూసుకుంటాం. ఫారెన్లో చదువుకుందని విన్నాను. కొంచెం తిక్కగా కూడా ఉంటదంట. ఈరోజు ఉదయమే రిసెప్షన్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తాను. చాలా పొగరుగా మాట్లాడింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కూడా ఏదైనా కంప్లైంట్ వెళ్ళిందా మేనేజర్ కోపం గురించి నాకు బాగా తెలుసు. ఊరికే ఎగిరిపోతారు. సరే సరే, అలాగే. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉందాం. అరే, అమ్మ ఫోన్ వస్తుంది. హలో, చెప్పమ్మా. హలో సీత, నా చిన్నారి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. నా పుట్టినరోజు నాడు నీ ఆశీర్వాదం దొరికితే నాకు చాలా బాగుంటుందమ్మా. ఈరోజు సీత బర్త్డే కూడా. వాళ్ళ మాటలు విన్న అందరూ సీతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తారు. సీత, నీ బర్త్డే కూడా ఈరోజేనా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సీత. అయినా అంత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. నీ బర్త్డే కూడా ఈరోజే. కానీ నువ్వు ఎవరో బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నావు. ఇంకోవైపు ఆ అమ్మాయి ఈరోజు బర్త్డే జరుపుకుంటుంది. తనెంత అదృష్టవంతురాలు. ఇంత పెద్ద హోటల్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. అంటారు అంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని. సరే, ఇదంతా వదిలేయండి గాని మనం మన పనులు చేసుకుందాం. చాలా పనుంది. సీత, నిన్ను మేనేజర్ గారు పిలుస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను. సీత మేనేజర్ రూమ్కి వెళ్తుంది. సీత, నేను నీకు ఒక స్పెషల్ డ్యూటీ ఇస్తున్నాను. గీతా మేడం వచ్చినప్పుడు నువ్వు గేట్ దగ్గర నిలబడి వెల్కమ్ చేయాలి. ఆమె ఇలా ఎంటర్ అవగానే నువ్వు ఆమెతోటే ఉంటావు. మరియు చూస్తూ ఉండు, ఆమెకి ఏ లోటు రాకుండా. ఇంకో విషయం, ఈ డ్రెస్ కాకుండా ఏదైనా మంచి స్మార్ట్ డ్రెస్ వేసుకో. చూడగానే వాళ్ళకి ఇంప్రెషన్ వస్తుంది. ఓకే సార్. సీతకి గేట్ దగ్గర నిలబడే డ్యూటీ వస్తుంది. సీత దగ్గరైతే అలాంటి డ్రెస్ ఏదీ లేదు. అందుకే ఆశ తన అందమైన డ్రెస్ తనకిస్తుంది. సీత రెడీ అయి గెస్ట్ కోసం ఎదురుచూస్తుంది. అప్పుడే ఒక అతను ఆమె దగ్గరికి వస్తాడు. మిమ్మల్ని అక్కడికి ఎవరు రమ్మంటున్నారు? ఓ, గీత మేడం వచ్చారేమో. నేను కార్ దగ్గరికి వెళ్ళి చూస్తాను. పదండి. ఆమె కార్ దగ్గరికి వెళ్ళగానే సడన్గా 2-3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమెని కారులోకి నెట్టి ఆమె నోరు కట్టి స్పృహ తప్పేలా చేస్తారు. అదంతా సడన్గా జరిగేసరికి సీత అసలేది హ్యాండిల్ చేయలేకపోయింది. కార్ ఒక గుర్తు తెలియని రోడ్లోకి వెళ్తుంది. ఇంతలో గీత కూడా హోటల్కి చేరుకుంటుంది. అందరూ గీతను చూసి షాక్ అవుతారు. ఆమె అచ్చుగుద్దినట్లు సీతలా ఉంది. అరే సీత, నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ కార్లో నువ్వెందుకు కూర్చున్నావు? రా, బయటికి రా. గీత మేడం వచ్చే టైం అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఇదెలాంటి వెటకారం? మీ స్టాఫ్ గెస్ట్తో ఇలానే బిహేవ్ చేస్తారా? నా పేరు గీత, సీత కాదు. మీకు ఇన్ఫర్మేషన్ రాలేదా ఈరోజు నా బర్త్డే, నేను సెలబ్రేషన్కి ఇక్కడికి వస్తున్నానని? గీత? అదెలా సాధ్యం? నువ్వైతే సీతవి. మేడం, ఆశ నిజం చెప్తుంది. మీ ఫేస్ సేమ్ మా దగ్గర పనిచేస్తున్న ఒక అమ్మాయి సీతలా ఉంది. గీత ఇదంతా విని షాక్ అయిపోతుంది. నేనిప్పుడే సీతని పిలుస్తాను. తను గేట్ దగ్గర డ్యూటీ చేస్తుంది. అప్పుడే ఒక అబ్బాయి పరిగెట్టుకుంటూ వస్తాడు. సార్ సార్, సీతని కొంతమంది కార్లు వేసుకుని వెళ్లారు. సీత స్పృహ తప్పుంది. నేను కారు వెనక్కి పరిగెట్టాను గాని కార్ చాలా దూరంగా వెళ్ళిపోయింది. వారెవరో గూండాలు సార్. గీత కంగారుపడి వాళ్ళ డాడీ మొబైల్కి ఫోన్ చేస్తుంది మరియు అంతా చెప్తుంది. గీత మమ్మీ డాడీ కూడా అక్కడికి చేరుకున్నారు.
మేనేజర్ దగ్గర సీత అమ్మగారి నంబరుంది. ఆమెకు జరిగిందంతా తెలిసిన వెంటనే బస్ పట్టుకుని ఢిల్లీ చేరుకుంటారు. సడన్గా అంతా మారిపోతుంది. అరే లాజ్వంతి, నువ్వా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ నేను మళ్ళీ చూస్తున్నాను. నువ్వెక్కడికి పారిపోయావు? నన్ను క్షమించండి అమ్మగారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. సీత మీ కూతురు, వాళ్ళిద్దరూ కవల పిల్లలు. ఆ రోజు రాత్రి మీరు ఒక్కరు కాదు, ఇద్దరికి జన్మనిచ్చారు. నా మనసులో దురాశ మొదలైంది. నాకు పిల్లలు లేరు కాబట్టి నేను మీ పిల్లని తీసుకుని పారిపోయాను. నాతో పాటు నా ఊరు తీసుకెళ్లాను. కానీ నాకు తెలీదు నేను చేసిన తప్పుకు శిక్ష నా కూతురు అనుభవిస్తుందని. నాతో పుట్టిన సీత, మమ్మీ డాడీ సీతని ఎలాగైనా కాపాడండి. నాకు తెలిసి ఇదంతా ఎవరు చేశారో. అశోక్ సీతని గీత అనుకుని తీసుకెళ్లాడు. నా మీద కక్ష తీర్చుకోవడానికి గీతను మాయించేద్దాం అనుకున్నాడు. చింతించుకు, వాడెంతో దూరం వెళ్ళుండడు. మనం పోలీస్ హెల్ప్తో పట్టుకుందాం. గీత నాన్నగారు జగన్నాథ్ పోలీసులకు జరిగిందంతా చెప్తారు. కొంతసేపట్లోనే వాళ్ళు అశోక్ని పట్టుకుంటారు. సీత క్షేమంగా దొరుకుతుంది. సీతకి నిజం తెలిసినప్పుడు గీతే తన తోడబుట్టిన అక్కని మరియు మిస్టర్ జగన్నాథ్ మరియు మమత ఆమె సొంత తల్లిదండ్రులని తెలిసినప్పుడు చాలా ఏడుస్తుంది. నా తల్లి సీత, ఎన్ని సంవత్సరాలు నాకెలా దూరంగా ఉన్నావు? సీత, నా తల్లి. నా చెల్లి సీత, ఇన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఉన్నావా? నాకు కూడా మీ అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది. అమ్మా, నువ్వెందుకు ఇలా చేసావు? నా సొంత తల్లిదండ్రుల నుంచి ఎందుకు నన్ను విడదీశావు? సీతా గీత ఒకరినొకరు పట్టుకుని నిలబడతారు. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఇంక నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండు. మళ్ళీ నా ముఖం నీకు ఎప్పుడు చూపించను. నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నువ్వెక్కడికి వెళ్ళవు. అదంతా చిన్నప్పుడు జరిగింది. చిన్నప్పటి నుంచి నేను నిన్నే అమ్మగా అనుకున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా. సీత ఆమెను పట్టుకుని ఏడుస్తుంది. ఎందుకంటే లాజ్వతి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది. సీతకి తన అసలైన కుటుంబం దొరుకుతుంది. తన సొంత అక్క దొరుకుతుంది. మరియు ఆమె తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. సీమ మరియు రాధ సొంత అక్క చెల్లెళ్ళు. కానీ ఇద్దరి స్వభావాల్లో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. రాధాకి చాలా వినయం, కానీ సీమాకి చాలా అత్యాశ. కాలేజ్ అయిపోయాక తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలనుకుంటారు. సీమ వయసులో పెద్దది కాబట్టి ముందు తనకి సంబంధాలు చూస్తుంటారు. ఒకరోజు సీమ మరియు రాధ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి కూర్చునుంటారు. అమ్మా సీమా, నేను నీకోసం ఒక అబ్బాయిని చూశానమ్మా. ఇదిగో అతని ఫోటో చూడు. నాన్నా, అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడు నాన్నా? వాళ్ళ ఇల్లు కుటుంబం ఎలాంటిది? నేను తక్కువ చదువుకున్నవాణ్ణి గాని పేదవాణ్ణి గాని అస్సలు పెళ్లి చేసుకోను. అరే సీమా, అబ్బాయి బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బాగా డబ్బున్నవాళ్లే అమ్మా. వాళ్ళకి దేనికి లోట్లేదు. అలా అయితే ఓకే నాన్నా, ఈ సంబంధం నాకు ఇష్టమే. నిశ్చయించిన ముహూర్తానికే సీమా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సీమా పెద్ద కూతురు కాబట్టి తండ్రి తన పెళ్లిని చాలా ఘనంగా చేస్తాడు. ఆయన స్థాయి కంటే ఎక్కువ ఖర్చు పెడతాడు. దాంతో ఆయనకి చాలా అప్పులు కూడా అవుతాయి. కొద్ది రోజుల తర్వాత రాధాకు కూడా పెళ్లి వయసు వస్తుంది. ఒకరోజు విను, నేను రాధాకు కూడా ఒక సంబంధం చూశానే. కానీ వాళ్ళు సీమా వాళ్ళ అత్తగారిలాగా ధనవంతులు కాదు. కానీ పట్నంలో వాళ్ళకి ఒక ఇల్లు మరియు ఒక కిరాణా షాప్ ఉంది. వాళ్ళ కుటుంబం చాలా మంచిదే. మన రాధా అక్కడ సంతోషంగా ఉంటుందా అండి? హా, ఎందుకుండదే. నేను కూడా రాధా పెళ్ళి సీమా పెళ్ళిలాగా చాలా ఘనంగా చేద్దాం అనుకున్నా. కానీ డబ్బులు సమస్య ఉంది కదా. పెద్ద పెద్ద సంబంధాలు చూశాను, కానీ డబ్బు సమస్య వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. కానీ ఈ సంబంధం చాలా బాగుందే. అప్పుడే రాధ అక్కడికి వస్తుంది. ఆమె తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలన్నీ వింటుంది. మీరేం కంగారు పడకండి నాన్నా, మీరు ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. నాకు కేవలం మీ ఇద్దరి ఆశీర్వాదం ఉంటే చాలు నాన్నా. రాధా మాటలు విని తన తండ్రికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. రాధా పెళ్లి నిశ్చయించిన ముహూర్తానికి చాలా సాదాసీదాగా జరిగిపోతుంది. రాధా అత్తగారింట్లో కేవలం అత్తగారు మాత్రమే ఉంటుంది. ఆమె తరచుగా అనారోగ్యంతో ఉండేది. రాధా వచ్చి రాగానే అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. రాధా రోజంతా ఇంట్లో పని చేసుకుని టైం దొరికినప్పుడల్లా షాప్ పనుల్లో తన భర్తకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అటు సీమా జీవితం చాలా సుఖంగా గడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు షాపింగ్, అప్పుడప్పుడు కిటీ పార్టీ, తన టైం అంతా వీటికే అయిపోతూ ఉంటుంది. ఒకరోజు రాధా మరియు తన భర్త షాప్లో ఉంటారు.
కార్లోంచి సీమా మరియు ఆమె భర్త దిగుతారు. సీమా చేతిలో స్వీట్ బాక్స్ ఉంటుంది. ఇద్దరు షాప్లోకి వెళ్ళి సీమాకి స్వీట్ బాక్స్ ఇస్తూ ఇలా అంటారు. మీ బావగారు ఈరోజే ఈ కారును కొన్నారు. 20 లక్షల కారిది. నేను ఈ శుభవార్త నీకు చెప్దామని వచ్చానే. నిజానికి రాధాని ఏడిపించేందుకే సీమ తన కారుతో అక్కడికి వస్తుంది. కానీ అమాయకపు రాధ ఆ విషయాన్ని గ్రహించలేకపోయింది. కానీ రాధా భర్త అనిల్కి ఈ విషయం అర్థమవుతుంది. సీమ మరియు తన భర్త వెళ్ళిపోగానే అనిల్ ఇలా అంటాడు. మీ అక్క ఇక్కడికి శుభవార్త చెప్పడానికి రాలేదు, బదులుగా మనని ఏడిపించడానికి వచ్చింది. తనకి తెలుసు కదా మనకి కారు కొనుక్కునే స్తోమత లేదని. అందుకే తన కొత్త కారు చూపించి మనని ఏడిపించాలనుకుంది. అలా ఏం లేదండి. తను మనల్ని ఎందుకు ఏడిపించాలనుకుంటుంది? అది నిజమే కదా. తనకి తెలుసు కదా నాకు ఒక చిన్న షాప్ ఉందని, నేను కారు కొనలేనని. కానీ తన భర్త ఏమో బ్యాంకులో పెద్ద ఆఫీసర్ కదా. ఎవరన్నారండి మీరు ఎప్పటికీ కారు కొనలేనని? మీరు ఖచ్చితంగా కారు కొంటారు. అరే, సీమా భర్త బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. అలా చూస్తే అతను బ్యాంక్లో వర్కర్. బ్యాంక్ చెప్పినట్టే పనిచేయాలి. కానీ ఇక్కడ మీరే ఓనర్. మీరు ఎలా కావాలంటే అలా మీ ఇష్టం వచ్చినట్లు పని చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. నేనెప్పుడు మీకు తోడుగా ఉంటానుగా. చూస్తూ ఉండండి, కొద్ది రోజుల్లోనే మీరు ఒక్క కారు కాదు 10 కార్లు కొంటారండి. అతను చింతలన్నీ వదిలి చాలా కష్టపడుతూ ఉంటాడు. అతను రోజూ ఉదయం 7 గంటలకి షాప్ ఓపెన్ చేసి రాత్రి 10 గంటల వరకు షాప్ వద్దనే ఉండేవాడు. మధ్యాహ్నం రాధా కూడా హెల్ప్ చేయడానికి షాప్కి వస్తూ ఉంటుంది. రాధా మరియు అనిల్ ఇద్దరూ సౌమ్యులు. కస్టమర్స్తో చాలా మర్యాదగా మాట్లాడతారు. దాంతో ఎవరైనా ఒక్కసారి వాళ్ళ దగ్గర సామాన్లు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వచ్చేవారు. కస్టమర్స్కి ఎక్కువ ధరలో మంచి సరుకులు ఇచ్చేందుకు రాధా మరియు అనిల్ ఒక మంచి ప్లాన్ వేస్తారు. వాళ్ళు షాప్కి సామాన్లు పట్నం నుండి కాకుండా వాళ్ళు ఢిల్లీ మరియు ముంబై లాంటి పెద్ద సిటీల నుండి తెప్పించేవారు. కస్టమర్స్కి కూడా మంచి సామాన్లు దొరికేవి మరియు షాప్కి లాభం కూడా ఎక్కువే వచ్చేది. అలా మెల్లమెల్లగా కొద్ది నెలల్లోనే అనిల్ రాధా పేరుపై కొన్ని సామాన్లు, పండ్లు, కూరగాయలు, పాలు అన్నీ కలిగిన షాప్ ఓపెన్ చేస్తాడు. దాని పేరు రాధా గ్రోసరీస్ మార్ట్ అని పెడతాడు. ఇప్పుడు అనిల్ మరియు రాధాకి పట్నంలో చాలా గ్రోసరీ మార్ట్లు ఉన్నాయి. ఇప్పుడు నగరంలోని పెద్ద మనుషుల్లో వీళ్ళు కూడా ఒకరు. రాధా అత్తగారైతే ఆనందంతో చాలా పొంగిపోయి ఇలా అంటుంది. నా కోడలా, నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపమేనే. నువ్విక్కడికి వచ్చావు. చూడు, మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళామో. నువ్వు మట్టిని ముట్టుకుంటే చాలు బంగారం అవుతుందే. ఒకరోజు అనిల్ కొత్త కారు తీసుకుని వస్తాడు. అరే, మళ్ళీ కొత్త కారు తెచ్చారా? నేనేమి చేయట్లేదు, నీ మాటలే నిజమవుతున్నాయి. ఏం మాటలు? అరే, నువ్వే అన్నావు కదా నేను ఒక్క కారు కాదు 10 కార్లు కొంటానని. చూడు, వాటిల్లో 7 అయితే వచ్చేసాయి కదా. రాధా నవ్వుకుంటుంది. పద, ఇదే ఆనందంలో మీ అక్క వాళ్ళ ఇంటికెళ్ళి స్వీట్స్ ఇచ్చొద్దాం. ఇద్దరూ స్వీట్స్ తీసుకుని సీమా ఇంటికి వెళ్తారు. కార్ నుండి దిగి ఇద్దరూ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళేసరికి లోపల సీమా మరియు తన భర్తకి గొడవ జరుగుతూ ఉంటుంది. అరే, నేను అడుగుతున్నది అసలు అవసరమేంటి బ్యాంకులో దొంగతనం చేయడానికి? నీకు బెయిల్ తెప్పించేందుకు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. నీకు బ్యాంక్ జాబ్ కూడా పోయింది. ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఇల్లు, బండి అన్నీ తాకట్లో ఉండిపోయాయి. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల అన్నీ మట్టిలో కలిసిపోయాయి. నేనేమైనా నా కోసం బ్యాంకులో దొంగతనం చేశానా? నీకోసమే చేశానుగా. నువ్వే పార్టీస్ చేసుకున్నావు, షాపింగ్లు అన్నావు. ఇప్పుడు చూడు, అంతా నీ వల్లనేనే. చూడండి, ఎక్కువ మాట్లాడొద్దు. వేరే ఇంకెవరైనా అయితే ఇప్పటికీ మిమ్మల్ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయేది. అయితే నువ్వు కూడా వెళ్ళొచ్చుగా. ఎవరాపారు నిన్ను? మా పుట్టింటి వాళ్ళ పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా మీరు ఇలా అంటున్నారు కదా అండి. వాళ్ళు అలా గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడే వాళ్ళ చూపు అనిల్ మరియు రాధపై పడుతుంది. సీమ వచ్చి రాధని గట్టిగా పట్టుకుంటుంది. అరే, మీరెప్పుడొచ్చారు? నేను నేను మీరేం చెప్పనక్కర్లేదు, మేమన్నీ విన్నాం, మాకు అర్థమైంది. ఈ నెల మీరు కొత్త గ్రాసరీ స్టోర్ ఓపెన్ చేస్తున్నారని విన్నాను. నన్ను మీరు అక్కడ మేనేజర్గా పెట్టుకుంటే చాలా పెద్ద సహాయం చేసినట్టు అవుతుంది. మా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, మీ నుంచి దాచేదేముంది? మాకు హెల్ప్ చేయండి
ప్లీజ్. అనిల్ మరియు రాధ ఒకసారి ఒకరినొకరు చూసుకుని ఇక సీమా భర్తకి ఓకే చెప్తారు. అప్పుడు సీమా పొగరు మొత్తం తగ్గిపోతుంది. ఒకప్పుడు తనకి డబ్బు ఉందని ఏడిపించాలనుకుంది, కానీ ఇప్పుడు వాళ్లే సహాయపడుతున్నారు. ఎప్పుడూ డబ్బును చూసుకుని పొగరుగా వ్యవహరించకూడదు అని తనకు అర్థమవుతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.